నైట్ అంతా కరెంట్ తీస్తానే ఉన్నాడు. పిల్లలు ఏం గోల అసలు. ఎందుకంటే ఈ టైంలో వర్షం వలన దోమలు కూడా బాగా వచ్చేసినాయి. ఇంకా చూసుకోండి నైట్ అంతా ఏడుపులు గోళ్ళు, ఇంకా నిద్ర లేదు. అండ్ మార్నింగ్ లేచి చూస్తే ఇంత దారుణంగా వర్షం, అసలు మనిషి కూడా కనిపించలేనంత దారుణంగా వర్షం పడుతుంది. ఒక సైడ్ నుంచి గాలులు వేస్తున్నాయి. మా ఇంటి చుట్టుపక్కల చెట్లు పెద్ద పెద్ద ఉంటాయి. సో మా భయం ఏంటంటే అది ఎక్కడ పడిపోతాయా అని చెప్పేసి చాలా భయం వేసింది. ఎందుకంటే అంత టూ మచ్గా గాలి లేస్తున్నాయి. ఆడుకునే పిల్లలకి ఇటు అటు తిరిగే అలవాటు ఉంటుంది. ఈ వర్షం వల్ల ఆడుకోవడానికి కూడా అవ్వదు వాళ్ళకి. సో ఏదేమైనా వాళ్ళని ఇంకా వర్షంలో వదలకూడదు కాబట్టి ఏదో ఒక విధంగా ఇటువంటివి ట్రై చేసిన ఆపాలి. సో నేను అందుకని చెప్పేసి మా వాళ్ళకైతే బోండా ఇష్టం. సో నేను ఏదో ఆ విధంగా ట్రై చేసి వాళ్ళని ఆపాను. దానికి విత్ బొంబాయి చట్నీ కాంబినేషను. సో మధ్యాహ్నానికి ఇంకా ప్రిపేర్ చేసుకుంటున్నాను లంచ్కి. సో కొబ్బరి చట్నీ అలాగే చారు ఇంకా వాళ్ళకి పెట్టేసి తినేసి పడుకోబెట్టిన తర్వాత వెంటనే ఒక 3:30 కల్లా మా హస్బెండ్ వచ్చి చికెన్ పట్టుకొచ్చి చేయమన్నారు. నైట్కి హ్యాపీగా వండుకోవచ్చు అనే టైంకి అసలు కరెంటే లేదు. మళ్ళీ కరెంట్ తీసేసాడు. ఎందుకంటే అంత దారుణంగా గాలి వస్తున్నాయి. ఇంకా మళ్ళీ నేను దియాకి దగ్గర దీపం బుడ్డి లేదు కాబట్టి ఈ విధంగా ట్రై చేసుకున్నా. నైట్ సేమ్ ఇలాగనే పెట్టాను నేను. సో ఇలా ట్రై చేసుకొని పెడితే అసలు వెలుతురైతే ఏం రావట్లేదు, కానీ కాసేపటికి పర్వాలేదు. అంటే ఒక 10 మినిట్స్ తర్వాత కొంచెం కాంతి వచ్చేటట్టు అనిపిస్తుంది. సో అలా ఆ విధంగా చూసారా. అసలు ఆ కాంతితో పిల్లలతో చాలా కష్టం. అసలు మా ఇల్లు అయితే టూ మచ్ చీకటిగా ఉంది. ఏదో అలా మేనేజ్ చేసేసాను వాళ్ళని. సో ఇంకా దీపం బుడ్డి వెలిగించుకొని ఒక సైడు వంట ప్రిపేర్ చేసుకుందాం అని అయితే అనుకుంటున్నా. ఏదేమైనా కొన్ని సిచ్యువేషన్స్ ఇలాంటివి ఫేస్ చేయాల్సి వస్తే తప్పదు. సో ఇంకా దీపం బుడ్డి పెట్టి పిల్లల్ని అక్కడే ఎదురుగా పెట్టి నేను వంట ప్రిపేర్ చేసుకుంటున్నాను. అంత ఘోరంగా ఉంది. మా వాళ్ళు ఏంటి హ్యాపీ బర్త్డే పాట పాడుకుంటున్నారు ఒక్క సైడ్. ఎందుకంటే ఇలా వెలిగిస్తాం కదా. సో అది ఏదేమైనా వాళ్ళ టైంలో ఆడకుండా నాకు కొంచెం హెల్ప్ చేసినట్టు అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఏడిస్తే ఆ టైంలో వాళ్ళకి అసలు ఆన్సర్ కూడా చెప్పలేము, ఏడవద్దని కూడా చెప్పలేము. ఎందుకంటే చీకటికి భయం వేస్తుంది. కానీ మా వాళ్ళు చాలా గ్రేట్. నైట్ అయితే నిద్ర సరిపోవట్లేదని పాపం ఆ చీకటికి ఏడ్చారేమో, కానీ ఇలా కరెంటు పోయిన టైంలో నేను దీపం బుడ్డి పెడితే వచ్చి అక్కడ నించొని పర్వాలేదు బాగానే ఉన్నారు వాళ్ళు. పవర్ ఇస్తాడని నాకు అస్సలు 1% కూడా హోప్ లేదు. ఎందుకంటే అంతగా గాలేస్తుంది. సో ఒక పక్క ప్రిపేర్ చేసేసుకుంటున్న ఫుడ్, రైస్ అయిపోయింది, ఇంకొక సైడ్ కర్రీ కూడా అయిపోతుంది. లిటరల్లీ అసలు నాకేం కనిపించట్లే, ఏదో బ్లైండ్గా వెళ్ళిపోతున్నానంటే. చాలా చిన్నగా ఉంది అసలు ఆ లైటింగ్ నాకు. మళ్ళీ వర్షం స్టార్ట్ అవుతుంది. ఈ టైంలో పాములు వచ్చే అవకాశం ఉంది. టేక్ కేర్ ఆల్.